నిజంగా 'మహావతార్ నరసింహ' సినిమా ఏదైతే ఉందో అది చాలా మంది ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి ఒక కేస్ స్టడీ లాంటి సినిమా అనమాట. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వినపడుతున్న కామెంట్స్ ఏంటంటే ఆడియన్స్ థియేటర్స్కి వచ్చి సినిమాలు చూడటం మానేశారు. ఓటీటీల్లో సినిమాలు చూడటానికైతే వాళ్ళైతే అలవాటు పడిపోయారు. కాబట్టే థియేటర్స్ యొక్క మనుగడైతే కష్టం అయిపోయిందనే కామెంట్స్ అయితే ఈ మధ్యకాలంలో మనం అయితే వింటున్నాం. అయితే ఆ కామెంట్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ చెబుతూ సినిమాలో కంటెంట్ ఉంటే సినిమాలో కంటెంట్ ఉంటే ఆ సినిమాలో ఉన్న హీరోతో సంబంధం లేదు, ఆ సినిమా ఎవరు తీశారో ఆ డైరెక్టర్తో సంబంధం లేదు, మేము సినిమా థియేటర్స్కి ఫ్యామిలీస్తో సహా వస్తామని ఆడియన్స్ అయితే ఈ మహా అవతార్ నరసింహ సినిమా ద్వారా అయితే ప్రూవ్ చేశారు. మీరు చూసుకుంటే అసలు ఈ సినిమాలో కాస్టింగ్ ఏంటి, అసలు కాస్టింగే లేదు. ఒక్క స్టార్ హీరో ఫేస్ కావచ్చు, లేకపోతే ఒక స్టార్ హీరోయిన్ ఫేస్ కావచ్చు, లేకపోతే ఒక పేరున్న యాక్టర్ ఫేస్ కావచ్చు, ఒక్కటి కూడా మనకి ఈ సినిమాలో అయితే కనపడదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈ సినిమా బడ్జెట్ కూడా 100 కోట్లు అయితే కాదు. ఇంకా ఈ సినిమాకి కలెక్షన్స్ ఈ విధంగా రావడానికి కారణం అని టికెట్ హైక్స్ అని ఏమైనా అంటారేమో. ఈ సినిమాకి టికెట్స్ హైక్స్ కూడా లేవు. కేవలం 15 కోట్లతో తీసిన సినిమా ఈ రోజున 250 కోట్లు దేశవ్యాప్తంగా కలెక్ట్ చేసిందంటే దానికి ప్రధాన కారణం ఈ సినిమాలో ఉన్న కంటెంట్ అనమాట. ఈ సినిమాలో ఉన్న క్లైమాక్స్ అలా స్క్రీన్ మీద ప్లే అవుతుంటే ఒక్కొక్కడికి పూనకాలు వస్తున్నాయి అనమాట. అదనమాట జనాలకి కావాల్సింది. అంటే పూనకాలు కాదు, అక్కడ చెప్పే కథ, స్క్రీన్ మీద జరుగుతున్న స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అది జనాలకి కనెక్ట్ అయితే స్టార్ కాస్టింగ్తో పని లేదు, పెద్ద పెద్ద బిల్డింగ్స్తో పని లేదు, పెద్ద పెద్ద ఫైట్స్తో పని లేదు, ఒక 5-6 స్టార్ హీరోలు ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కసారి ఆ కంటెంట్కి ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా సినిమా ఉంటే వాళ్ళే ఆ సినిమాని హిట్ చేస్తారనమాట. పబ్లిసిటీ కూడా అవసరం లేదు. ఈ మహావతార్ సినిమాకి ఒకే ఒక్క ట్రైలర్ కట్ అయితే రిలీజ్ చేశారు. ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టలేదు, అసలు ఏ విధమైన హడావుడి అయితే చేయలేదు. మొత్తం చేసిందల్లా కేవలం ఆడియన్సే. ఈ రోజుకి కూడా ఈ సినిమాకి బుక్ మై షోలో గంటకి 11,000 టికెట్స్ అయితే బుక్ అవుతున్నాయి. సినిమా రిలీజ్ అయ్యి 4 వారాలు అయితే అయింది. హరిహర వీరమల్లు సినిమాతో పాటు ఈ సినిమా అయితే రిలీజ్ అయింది. ఆ వారం కూడా ఈ సినిమాకి కలెక్షన్స్ అయితే బాగా వచ్చినాయి. దాని తర్వాత కింగ్డమ్ సినిమా థియేటర్స్లోకి అయితే వచ్చింది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ సినిమాకి కలెక్షన్స్ అయితే ఆగలేదు. ఇంకా నిన్న కాక మొన్న 2 పెద్ద భారీ సినిమాలు అయితే రిలీజ్ అయినాయి. ఈ రోజుకి కూడా ఈ సినిమాకి కలెక్షన్స్ అయితే ఆగలేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆడియన్స్ అనమాట. ఆడియన్స్కి సినిమా నచ్చితే ఈ రేంజ్లో నెత్తినైతే పెట్టుకుంటారు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. కాబట్టి ఆడియన్స్ బ్లేమ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సినిమాలో కంటెంట్ ఇస్తే వాళ్ళే ఆ సినిమాని హిట్ అయితే చేస్తారు. ఇక్కడ ఇంకొక వాదన కూడా ఉంది. మహావతార్ నరసింహ లాంటి సినిమాలకి న్యూట్రల్ ఆడియన్స్ సపోర్ట్ అయితే చాలా బాగా ఉంటుంది. అలాగే అందరు హీరో ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని అయితే సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు పలానా స్టార్ హీరో సినిమా కనుక రిలీజ్ అయితే మిగతా స్టార్ హీరో ఫ్యాన్స్ అందరూ కలిసి ఆ సినిమా పైన నెగిటివ్ ప్రోపగండా అయితే చేస్తున్నారు కదా. అందుకే ఈ సినిమాలకి అయితే ఇలా నెగిటివ్ టాక్స్ అయితే వస్తున్నాయని కొంతమంది అయితే అంటున్నారు. మీరు ఒక్క పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సినిమాలో దమ్ముంటే, సినిమాలో కంటెంట్ ఉంటే ఎంత నెగిటివిటీ చేసినా ఆ సినిమాని అయితే ఆపలేరు. ఎందుకంటే సినిమా అనేది అల్లాటప్ప మీడియం కాదనమాట. అది చాలా అంటే చాలా పెద్ద లార్జ్ మీడియం అది. ఇంకా ఈ మధ్యకాలంలో ఉన్న ఇంకొక వాదన ఏంటంటే సినిమాల పైన అనవసరంగా హైప్ అయితే పెంచేస్తున్నారు. సినిమా బాగున్నప్పటికీ ఆ హైప్ని మ్యాచ్ చేయట్లేదు కాబట్టి సినిమా అయితే ఆడట్లేదని కొంతమంది అయితే అంటున్నారు. ఇది ప్యూర్లీ రాంగ్ స్టేట్మెంట్ అనమాట. సినిమాలో కంటెంట్ ఉంటే ఆ సినిమాకి హైప్ ఉన్నా హైప్ లేకపోయినా ఆ సినిమా అయితే ఆడిద్ది. సినిమాలో కంటెంట్ లేకపోతే హైప్ ఉన్నా హైప్ లేకపోయినా ఆ సినిమా అయితే ఆడదు. ఇట్ ఆల్ మ్యాటర్స్ ఏంటంటే కంటెంట్, అంతే. ఇంకా ఈ రోజుల్లో హైప్తో రిలీజ్ అవ్వడమే మంచిదన్నమాట. కొద్దిగా సినిమాకు ఓపెనింగ్స్ అయినా వస్తాయి. సినిమా హిట్ అయితే ఓకే, సినిమా ఒకవేళ ఫ్లాప్ అయితే ప్రొడ్యూసర్ కనీసం ఆ ఫస్ట్ డే వచ్చే కలెక్షన్స్ అయినా సేవ్ అవుతాడు. కానీ వీళ్ళు ఇక్కడ చేస్తున్న తప్పు ఏంటంటే ఓకే, ఆ హైప్ని మ్యాచ్ చేయడానికి హైప్ ఉన్న ప్రోడక్ట్కి ఫస్ట్ రోజు అయితే టికెట్ రేట్స్ అయితే పెంచుకుంటున్నారు. అది ఫస్ట్ రోజుకి మాత్రమే పరిమితం అయితే ఓకే, కానీ ఒక 10 రోజులు అయితే వీళ్ళైతే పర్మిషన్లు అయితే తెచ్చుకుంటున్నారు. ఆ సినిమాకి హిట్ టాక్ వచ్చినా ఫ్లాప్ టాక్ వచ్చినా సరే ఆ టికెట్ రేట్స్ అయితే తగ్గించట్లేదు. దానివల్లే పెద్ద హీరో సినిమా అవ్వచ్చు, ఏ సినిమా అవ్వచ్చు, ఫస్ట్ రోజు అయితే ఓపెనింగ్స్ వస్తున్నాయి, రెండో రోజే సినిమా అయితే చచ్చిపోతుంది. కొంతమంది ఆడియన్స్ ఎలా ఉంటారంటే ఒకవేళ ఫ్లాప్ టాక్ వచ్చినా సరే అసలు ఎందుకు ఫ్లాప్ అయిందో చూడడానికి అయితే థియేటర్స్కి వెళ్ళే వాళ్ళు అయితే ఉంటారు. కానీ వాళ్ళు వెళ్దాం అనుకున్నప్పుడు ఆ టికెట్ రేట్స్ అయితే చూస్తారు. అబ్బో ఎందుకులే, దీని బదులు ఓటీటీలోనే చూడటం బెటర్ అని డ్రాప్ అయ్యే ఆడియన్స్ చాలా అంటే చాలా మంది అయితే ఉన్నారనమాట.
కాబట్టి హిట్ టాక్ వస్తే ఓకే కానీ డివైడ్ టాక్ లేకపోతే ఫ్లాప్ టాక్ వస్తే రెండో రోజు నుంచే ఆ టికెట్ రేట్స్ని తగ్గించడం అయితే చాలా అంటే చాలా మంచి పని. అయినా ప్రతి సినిమాకి టికెట్ హైక్స్ తెచ్చుకోవటం ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా వేస్ట్ పని అని నేనైతే చెప్తాను. ఇదంతా పక్కన పెడితే అసలు మన తెలుగు సినిమాలకి యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చి అసలు ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలిసి లాస్ట్ టైం బాహుబలి 2 దాని తర్వాత రంగస్థలమే అనుకుంటా. మళ్ళీ ఇప్పటి వరకు ఏ సినిమాకి కూడా అంటే స్టార్ హీరో సినిమాలకి ఏ సినిమాకి కూడా యునానిమస్ పాజిటివ్ టాక్ అయితే రాలేదు. మరి రాబోయే రోజుల్లో మరి ఏ సినిమాలకు వస్తుంది అనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేయండి. సరే మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.